హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ టెట్ తెలుగుకి సంబంధించి 8th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లలో మరి మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి రచనలు కావచ్చు, బిరుదులు కావచ్చు, ప్రక్రియలు కావచ్చు, మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫ్రెండ్స్ తక్కువ సమయంలోనే ర్యాపిడ్ రివిజన్గా చాలా లాజికల్గా ఈ పార్ట్ 3 కింద కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి గతంలో ఇంతకుముందు 6th క్లాస్ 7th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని చాప్టర్లని వీడియో రూపంలో అందించడం జరిగింది. చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలను కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ త్యాగ నిరతి, నన్నయ్య. ఇప్పుడు నన్నయ్యని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న మన అన్నయ్యలాగా గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో అన్నయ్య త్యాగం చూడండి, తనకి తానే సాటి అన్నట్టు. మరి అలాంటి అన్నయ్యకి మనం హారతిని ఇవ్వాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. త్యాగ నిరతి అంటే త్యాగ హారతి అన్నట్టు. అంటే అన్నయ్యతో మనం లింక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్నీ మరి రచనలు కానివ్వండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మన ఇంట్లో అన్నయ్యకి ఒక్కోసారి కోపం వచ్చింది అనుకోండి, శబ్దాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి రచనలు కావచ్చు, శబ్ద వాహనుడని ఇవన్నీ కూడా అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నయ్యతో మనం లింక్ చేస్తూ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని పత్రికలు నేను మామూలుగా గుర్తుండడం కోసం నేను అప్పట్లో రాసుకున్న ఫ్రెండ్స్, ఒకసారి రివిజన్గా చూద్దాం. తెలంగాణ పత్రిక ఎవరంటే వట్టికోట ఆళ్వార్స్వామి. నెక్స్ట్ వస్తాయి, ఏదో రాసుకున్న నోట్ చేసుకున్న అన్ని పత్రికలు ఒక చోట ఉంటాయని. ఇమ్రోజ్ పత్రిక ఎవరంటే షోయబుల్లా ఖాన్. తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్, అది కూడా షోయబుల్లా ఖాన్. కాకతీయ అనేటటువంటి పత్రిక పాములపర్తి వెంకట నరసింహారావు. ఈ 4 పత్రికల్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చోట రాసుకున్న, మీరు కూడా వీలుంటే మరి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని నేను అలా గుర్తుపెట్టుకున్నా. తెలంగాణ పత్రిక అనగానే వట్టికోట ఆళ్వార్స్వామి. ఇది వట్టికోట కాదు ఫ్రెండ్స్, ఇది మట్టి కోట అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో గతంలో మరి మట్టితో ఉన్నటువంటి కోటలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే, ఒక లింక్గా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే తెలంగాణ పత్రిక అనగానే మట్టి కోట, దాన్నే వట్టికోట మట్టికోట ఆళ్వార్స్వామిలాగా గుర్తుపెట్టుకోండి. ఇమ్రోజ్ అనేది షోయబుల్లా ఖాన్. ఇమ్రోజ్ అనే దాంట్లో చూడండి మోజు అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇమ్రోజులో మోజు, దేని మీద మోజు అంటే షోయబుల్లా ఖాన్ అంటే షోకు మీద మోజు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. షోకు అంటే షోకు మోజు ఆ రెండింటికి సరిపోతుంది. తర్వాత తాజ్వీ అనేటటువంటి ఒక ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్. ఇది తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రికని తీసుకొచ్చింది కూడా షోయబుల్లా ఖానే. ఈ మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ఆ రోజుల్లో రజాకారులు, తెలంగాణలో రజాకారులు చాలా హల్చల్ని సృష్టించడం జరిగింది. మరి ఆ రజాకార్ల నాయకుడైనటువంటి మరి మనందరికీ తెలుసు కాసిం రజ్వీ. సో మరి ఆ కాసిం రజ్వీ చేసినటువంటి ఆ క్రూరత్వాన్ని ప్రజల ముందు తెలియజేయడం కోసం ఇమ్రోజ్ షోయబుల్లా ఖాన్ ఏం చేశాడని ఫ్రెండ్స్, తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రికను తీసుకొచ్చాడు. దీన్ని కూడా చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ తాజ్వీని షోకుతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాకతీయ పత్రిక అంటేనేమో పాములపర్తి. కాకతీయ అని కాకి అని గుర్తుపెట్టుకోండి. పాములపర్తిలో పాము కాకితో లింక్ చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అయితే ఒక తెలంగాణ పత్రిక అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా తెలంగాణలో మట్టి. ఇమ్రోజ్ అంటే మోజు, సోకు అట్లా గుర్తుపెట్టుకోండి. తాజ్వీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి సోకుతో, షోయబుల్లా ఖాన్తో మీరు వేరే విధంగా మీకు ఏమైనా కోడ్ రూపంలో వస్తే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఇంపార్టెంట్. ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్ అది. కాకతీయ అంటే కాకి, పాములాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక చోట రాసుకున్నా ఫ్రెండ్స్, ఒక పత్రికలను ఒక చోట ఉంటే ఈజీగా గుర్తుండడం కోసం చూడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ నన్నయ్యకి సంబంధించి మరి దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాస ప్రక్రియకి సంబంధించింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అన్నయ్య కావచ్చు, తర్వాత ఇతిహాస ప్రక్రియ అంటే రామాయణ మహాభారతాలు కూడా ఇతిహాస ప్రక్రియలు. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఇవన్నీ కూడా ఒకరికొకరికి రిలేషన్, మన ఇంట్లో ఉన్న మన అన్నయ్యలాగా రిలేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇతిహాస ప్రక్రియలు అనేది జనరల్గా అందరికీ తెలిసిందే కాబట్టి దాని జోలికి పెద్దగా ఏం వెళ్ళను. కాకపోతే దీనికి సంబంధించినటువంటి మరి రచనలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ నన్నయ్య అంటే మన ఇంట్లో ఉన్న అన్నయ్య లేదా నన్నయ్యకి సంబంధించి ఒక ఫేమస్ బిరుదు ఉంది. ఆ ఫేమస్ బిరుదు ఏంటంటే వాగను శాసనుడు. వాగుతూనే ఉంటాడు మన ఇంట్లో అన్నయ్య అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాగను శాసనుడు అంటే ఒక చండ శాసనంలాగా వాగుతూ ఉంటాడు మన అన్నయ్య, మన మంచి కోసం అన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ మరి రచనలు ఏమున్నాయి అంటే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ గ్రంథాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి ఒకటి, రెండోది శారద రాత్రులు. మన ఇంట్లో ఉన్నటువంటి మన అన్నయ్యగా తీసుకున్న ఫ్రెండ్స్ అంతే. శారద రాత్రులు అంటేనేమో నవరాత్రులాగా రెయ్యంబౌలు మన అన్నయ్య మన కోసం కష్టపడతాడు. శారద రాత్రులు, రెయ్యంబౌళ్ళు, రాత్రనక పగలనక అన్నయ్య అన్నట్టు లింక్ చేసుకోండి. ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్రప్రదేశ్ మొత్తం వినపడేటట్టు శబ్దాలు చేస్తాడు కొన్ని విషయాల్లో అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
అంత కఠినంగా ఉన్నప్పటికీ అన్నయ్య మనసు వెన్నలాంటిది. ప్రసన్న కథ కవితార్థ కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానారు చిరార్థ సూక్తి. అన్నయ్య మనసు అనేది ఇంత సున్నితంగా ఉంటుందనేది హాస్యంగా నన్నయ్యని అన్నయ్యతో గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మనం లైఫ్లో మర్చిపోము. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రెండవది సముద్ర ప్రయాణం. ఈ సముద్ర ప్రయాణం అనగానే ముద్దు రామకృష్ణయ్య. జనరల్గా చూడండి, సముద్రంలో నేను ఇక్కడ జస్ట్ హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఒకటి రాశాను, సముద్రంలో కిస్ అంటే నో టచ్ అనమాట. టచ్ లేదు, కిస్ మాత్రమే అన్నట్టు సముద్రంలో కిస్. ఇది ఎవరి కోసం అంటే నిరక్షరాస్యత నిర్మూలన కోసం. అంటే నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈవ్ టచ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దాన్ని హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఏం చేశానంటే సముద్రంలో కిస్ అంటేనేమో ముద్దు రామకృష్ణయ్య. రేపు ఒకవేళ సముద్ర ప్రయాణం అనగానే ముద్దు రామకృష్ణయ్య అనేటటువంటిది వెంటనే గుర్తు రావడం కోసం ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీకు వేరే ఏదన్నా గుర్తుంటే రాసుకున్నా, నాకైతే కొంచెం ఇది ఈజీ అనిపించి అలా నోట్ చేసుకున్నా. మరి దేనికి ప్రక్రియ అంటేనేమో ఇది యాత్ర చరిత్ర కదా ఫ్రెండ్స్. ఇది అంతా కూడా జర్నీ చేస్తున్నాం కదా సముద్రంలో, అంటే దాంట్లోనే ఉంది కాబట్టి అది పెద్ద కష్టమేం కాదు. నా ప్రథమ విదేశీ యాత్ర ఇది కూడా అందులోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మనకు అందులో ఈజీగానే వస్తుంది. ఇందులో ఒకే ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఆ పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్ లాంటిది. నిరక్షరాస్యత నిర్మూలన కోసం యూ టచ్ టీచ్ వన్ అనమాట. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మరి ముద్దు రామకృష్ణయ్య చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి విషయం. దాన్ని గుర్తుపెట్టుకోండి. నేను సముద్రంలో కిస్ అనేటటువంటి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి అది ఒకటి గుర్తుపెట్టుకున్నా. అంటే నో టచ్ అనమాట. నో టచ్ ఓన్లీ కిస్ అన్నట్టు హాస్యంగా అలా అంటే కొంచెం కొన్ని అలా గుర్తుంటే ఈజీగా 4 ఆప్షన్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక ప్రయత్నం ఫ్రెండ్స్, అంతేగా. నెక్స్ట్ మూడవ లెసన్ వచ్చేసి బండారి బసవన్న అనగానే మనకు బసవన్న అంటే ఎద్దు. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, పాలుకి సోమనాథుడు అంటే మిల్క్తో నేను కోడ్ తయారు చేసుకున్నా. పాలు సహజంగా ఆవులు ఇస్తాయి, గేదెలు ఇస్తాయి, కానీ బసవన్న అంటేనే ఎద్దులు కూడా పాలు ఇస్తాయి అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టు. బండారి బసవన్న అంటే ఎద్దు పాలు ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్నీ దాన్ని చూడండి, అన్ని విషయాలు మనకు వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ద్విపదకు సంబంధించి మీకు ఫ్రెండ్స్ గుర్తుందో లేదో, గోనబుద్ధారెడ్డికి సంబంధించి ఉడత సాయం చూడండి. ఉడత సాయము అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందిందంటే ద్విపదే. నేను అక్కడ ఏం చెప్పానంటే 2 ఉడతలు అని చెప్పా ఫ్రెండ్స్, 2 ఉడతలు. ఇక్కడ కూడా మరి బసవన్న అంటే ఎద్దులు, 2 ఎద్దులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 ఎద్దులు అనగానే మనకు ఆటోమేటిక్గా ద్విపద, 2 ఉడతలు అనగానే ఆటోమేటిక్గా అక్కడ ద్విపద అనేది వస్తుంది. అంతే, మనకి ఏదో గుర్తు రావడానికి మనం చేసేటటువంటి ప్రయత్నమే, అంతకంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ బసవ పురాణం అనేది తృతీయ శ్వాసంలో అనేది ఓకే, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. దీంట్లో రచనలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. వీటన్నింటినీ పాలతోనే, మిల్క్ అంటే పాలతోనే మనం లింక్ పెట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దేశీ సాంప్రదాయంలో రచనలో చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. చూడండి, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, పాలు అంటేనేమో మిల్క్. మనం మార్నింగ్ జనరల్గా సహజంగా మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, టీ తాగుతాం కదా. అంటే మొట్టమొదటిసారిగా మార్నింగ్ లేవగానే మనం చేసేటటువంటి పని ఏంటంటే టీ తాగుతాము లేదా పాలు తాగుతామని. అంటే దేశీ సాంప్రదాయంలో రచన చేసినటువంటి మొట్టమొదటి కవి అనగానే మనకు మిల్క్ గుర్తు రావడానికి, మార్నింగ్ మనం చేసే పని అట్లా. అంటే పాల్కురికి సోమనాథుడు అనే పదం గుర్తు రావడానికి మేము అలా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్. కొంచెం ఎందుకంటే కనీసం 4 ఆప్షన్లో కొంచెం గుర్తున్నా కూడా పెట్టవచ్చు అనేటటువంటి ఆలోచనలో బై హార్ట్ చేయకుండా మాకు మేము తయారు చేసుకున్నాం అట్లా. ఇక ఈయన గారు రాసినటువంటి పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి రచన ఏంటంటే బసవ పురాణం. అంటే బసవ అంటే ఎద్దుకు సంబంధించి పాలు మనం లింక్ పెట్టుకున్నాం. అనుభవ సారము అంటే జనరల్గా పాలు తీస్తూ ఉంటారు కదా, పాలు తీసేటప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరు పెడితే ఎవరు పాలు తీయలేరు కదా ఫ్రెండ్స్, ఆవులు కానీ గేదెలు కానీ ఉండేదైనా సరే పల్లెటూళ్ళల్లో. అనుభవ సారము అంటేనేమో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత బసవోదాహరణం అంటే ఇందులో కూడా మళ్ళీ బసవం అంటే ఎద్దు అనేది వచ్చేసింది. వృషాధిప శతకం, వృషభము అంటే ఎద్దు, అది కూడా పాలే ఇస్తుంది. చతుర్వేద సారము దాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. చతుర్వేద సారమును ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, మరి ఆ రోజుల్లో వేదాలు మనకు తెలుసుగా ఫ్రెండ్స్. మరి వేదాలు 4 ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. ఆ వేదాలలో ఆ రోజుల్లో పూజలు కానీ ఏదన్నా కార్యక్రమాలు చేసేటప్పుడు పాలనే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అలా అనుకోండి ఫ్రెండ్స్. అంటే పాల్కురికి అనగానే చతుర్వేద సారము అట్లా గుర్తుపెట్టి. చెన్నమల్లు సీసాలు అంటేనేమో చిన్న చిన్న సీసాలలో పాలని పోసి
అమ్మటం, ఎక్స్పోర్ట్ చేయటం, మన ఇంట్లో వాడుకోవటం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పండితారాధ్య చరిత్ర మన పండితులు చూడండి, బ్రాహ్మణ్స్ చూడండి, ఖచ్చితంగా పాలతోనే వాళ్ళ నైవేద్యం చేయటం కానివ్వండి, పాలతోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా హాస్యంగా బసవము అనగానే మనం ఎద్దుతో లింక్ పెట్టుకుంటే ఎద్దు కూడా పాలు ఇస్తుంది కాబట్టి పాలని మనం మార్నింగ్ టీ లాగా తాగుతాం కాబట్టి మరి మొట్టమొదటి కవి అనేది ఒక విషయం గుర్తొస్తుంది. ఈ రచనలన్నీ చెల్లమ్మలు సీసాలంటేనేమో చిన్న చిన్న సీసాల్లో పాలు పడతాము. చతుర్వేద సారము, వేదాలలో ప్రతి వేదంలో కూడా మరి వాళ్ళు పాలను వాడతారని, పండితులు ఎక్కువ మంది వాడతారని ఇట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బహుభాషా కోవిదుడు, తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి కూడా. మణి అనగానే మనకు మణి అంటేనే తెలుసు కదా ఫ్రెండ్స్, పాలు. మనకి మణి ఉంటేనే కదా పాలు వచ్చేది. లేదా మన దగ్గర పాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, గేదెలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాలను మనం బిజినెస్ లాగా చేసుకుంటే మనీ ఎక్కువగా వస్తుంది, అంతే కదా. మణి ప్రవాళ శైలి అనగానే ఆటోమేటిక్గా పాలకురికి పాలు గుర్తొస్తే అన్ని ఆటోమేటిక్గా. బహుభాషా కోవిదులు అంటే చిన్నపిల్లలకి మనం పాలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి, ఖచ్చితంగా పిల్లలు బహుభాష అనేక రకాలైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడటంలో టాలెంట్ వస్తుంది. ఇది నిజమే కదా ఫ్రెండ్స్. అట్లా ప్రతిదాన్ని కూడా మీరు మిల్క్తో, పాలతో లింక్ చేసుకుంటే ఈ చాప్టర్ క్లోజ్. అంతకంటే ఏమీ లేదు ఇందులో. దీన్ని బైహార్డ్ చేయాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. రెండు ఎద్దులు ఉన్నాయి. 2 ఎద్దులు ఉన్నాయి కాబట్టి ద్విపద అని గుర్తుపెట్టుకోండి. 2 ఉడతలు ఉన్నాయి. ఉడత సాయం అనేది కూడా ద్విపద. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అసామాన్యులు. అసామాన్యులు అనగానే మనకు సహజంగా టాలెంటర్స్ ఉంటారు, క్రియేటివిటీ వాళ్ళు ఉంటారు, కుమ్మరి కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు, మంగళ వాళ్ళు మరి కటింగ్ చేయడంలో చూడండి రకరకాలైనటువంటి డిఫరెంట్ షేపుల్లో తయారు చేస్తూ ఉంటారు. అంటే రకరకాలైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మనం అసామాన్యులు అని అంటారు. అంటే సామాన్యుల కంటే హై లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళు. స్కూళ్ళల్లో చూడండి ఫ్రెండ్స్, ఏదన్నా పిల్లలకి ఒక డిక్టేషన్, మన ఏదైనా వ్యాసరచన పోటీలు కనుక ఏదైనా మనం కార్యక్రమాన్ని పిల్లలు అద్భుతంగా రాస్తారు. అంటే కుమ్మరి వారు ఏ విధంగా కుండలు తయారు చేస్తారంటే పిల్లలు ఆ వ్యాసరచన పోటీలలో అద్భుతంగా రాస్తారంటే ఈ అసామాన్యులు అనేటటువంటి పాఠం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే వ్యాస ప్రక్రియకి చెందింది. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏ ప్రక్రియకి చెందింది అనేది ఇక్కడ ఇచ్చాడు. వ్యాస ప్రక్రియకి చెందింది. వ్యాసం అంటే ప్రతి పాఠశాలలో ఎట్లాంటి ఒక వ్యాసరచన పోటీ కనుక మనం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అద్భుతంగా రాస్తారు అనేది ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మరి దీనికి సంబంధించి ఇంకేముండవు ఫ్రెండ్స్. ఒక జస్ట్ ఏంటంటే వ్యాస ప్రక్రియకి చెందింది. స్కూల్ పిల్లలు డిక్టేషన్ అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇంకొక లెసన్ చూద్దాము. 4th లెసన్ అయిపోయింది. 5th లెసన్ శతక సుధా. ఇంతకుముందే చెప్పారు ఫ్రెండ్స్, 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్ నుంచి ఈ శతకాలం మీద చాలా బిట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినర్ కూడా చూడండి ఫ్రెండ్స్, శతకాలం మీదనే ఎక్కువగా బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి మనం ప్రతి శతకాన్ని కూడా చాలా జాగ్రత్తగా లాజిక్గానే గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేస్తూ బ్రెయిన్కి బాగా మరి దాన్ని ఒత్తిడి కలిగిస్తూ చదివేటటువంటి ప్రయత్నం అసలు చేయొద్దు. లాజిక్గానే మనం చెప్పుకుంటున్నాం, మన వీడియోలన్నీ లాజిక్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు లాజిక్గానే చదువుకోండి. శతకాలలో ఫస్ట్ శతకం చూద్దాం ఫ్రెండ్స్. ఇది శతక ప్రక్రియ, అది కామన్ అందరికీ తెలిసింది. నారాయణ శతకం ఫ్రెండ్స్. నారాయణ శతకం జనరల్గా చూడండి, నారాయణ శతకం అంటే నారద మహర్షి నారాయణ అనుకుంటూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి నారాయణ శతకాన్ని రాసింది ఎవరంటే పోతన అంటే నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి అట్లా అనుకోండి ఫ్రెండ్స్. రేపు ఒకవేళ నారాయణ శతకాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే నారాయణ అనుకుంటూ పోతండు కాబట్టి పోతన అనుకోండి ఫ్రెండ్స్. మరి ఆంధ్ర మహాభాగవతం, తర్వాత భోగిని దండకం, వీరభద్ర విజయం. చూడండి జనరల్గా వీరభద్ర విజయం అంటే ఎక్కడైనా సరే ఒక విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి సహజంగా ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, మరి అటు ఆ విజయాన్ని సాధించి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతాడు కాబట్టి పోతన్నా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర మహాభాగవతాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? భాగవతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా గెలుపుని సాధించినటువంటి వ్యక్తి పోతుంటాడు కాబట్టి పోతన్న అన్నట్టు భోగిని దండకం అంటేనేమో మరి అలాంటిటువంటి వ్యక్తులకి మనం ఒక దండ వేసి మరి మన సన్మాన కార్యక్రమంలాగా ఏర్పాటు చేస్తాం కాబట్టి మరి వాళ్ళు కూడా పోతుంటారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతిదాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే హాస్యంగా పోతన్నా గోయింగ్ అంటే వెళ్తున్నా అనేటటువంటి దాంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆంధ్ర మహాభాగవతం అంటేనేమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోతాడు. ఇట్లా హాస్యంగా మీకు అనుకూలంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత భోగిని దండకం అంటేనేమో తనకి దండేసిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతాడు. వీరభద్ర విజయం అంటేనేమో విజయాన్ని. జనరల్గా పోతనకు సంబంధించి ఇవన్నీ గుర్తుంటాయి. అయినా
ఇంకేమన్నా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఉంటారేమో అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ కోసం నా ఈ చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్. అంతే. నెక్స్ట్ చిత్త శతకం. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. చిత్త శతకం చాలా ఇంపార్టెంట్. చిత్త శతకం అంటే నేను ఇక్కడ చూడండి ఎలా లాజిక్గా తయారు చేసుకున్నాను. మా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా రూమ్మేట్స్ మేమంతా తయారు చేసుకున్నటువంటి ఇదనమాట. చిత్త శతకం అనేది ఏంటంటే ఫ్రెండ్స్, చిత్త అంటేనేమో చిత్తు పేపర్ లాగా తీసుకోండి. శ్రీపతి భాస్కరుడు అంటే సూర్యుడు కదా ఫ్రెండ్స్. సహజంగా సూర్యకిరణాల వల్ల పేపర్ అనేది ఏమవుతుంది, కాలిపోతుంది కదా. అట్లా అంటే చిత్త శతకం అనేది చిత్తు పేపర్ని చిత్తుగా కాల్చేది ఎవరంటే సూర్యుడు కాబట్టి భాస్కరుడు అన్నట్టు లింక్ చేసుకోండి అంతే. అంతకంటే ఇంకేమవుద్దు ఫ్రెండ్స్. భాస్కర శతకం. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు ఎప్పుడు కూడా మారడు అంటే మారద వెంకయ్య. సూర్యుడు ఎప్పుడు కూడా మారడు ఫ్రెండ్స్. అలా అని ఒక చోటే ఉంటాడు, భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లా అసంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఇక దాశరథి శతకం అంటేనేమో కంచర్ల గోపన్న అని, దాశరథి కరుణ పయోనిధి సాంగ్ ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, కమ్మోదంతా కూడా కామన్ ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత నరసింహ శతకం. ఇదే శతకం 7th క్లాస్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. నేను అక్కడ కూడా చెప్పాను. నరసింహాలో సింహం అనే పదం ఉంది. సింహాన్ని కాకితో లింక్ చేసుకోండి. సింహం మీద కాకి అలా కూకుంది. అట్లా మీరు హాస్యంగా ఒక పిక్ లాగా ఊహించుకోండి మీ బ్రెయిన్లో. అంటే సింహం కాకి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో మీకు 7th క్లాస్లో ఒకటి ఉంది, అక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చింది నృకేసరి శతకం అని చెప్పాను నేను. అంటే నరసింహ శతకంతో పాటు ఈ కాకుర్చం శేషప్ప గారు 2 నరసింహ శతకంతో పాటు నృకేసరి శతకం. కేసరి అంటే కాకి కేసరి అంటే ఇష్టం అనుకోండి. సహజంగా కాకులకి మనం అప్పుడు పిండాలు కానీ మనం పెడుతూ ఉన్నప్పుడు కొంచెం స్వీట్ కూడా కలుపుతాం. అంటే కాకులకి కేసరి అంటే ఇష్టం అనుకోండి. హాస్యంగా నృకేసరి కేసరి అనుకున్న కాకి, నరసింహ అనుకున్న సింహం కాకితో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా ప్రతిదాన్ని కూడా మనం కాకితో లింక్ చేసుకుంటే అన్నీ చూడండి. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి దుష్ట సంహార నరసింహ. అందులో కూడా సింహ అనే పదం వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక నరహరి కానీ. తర్వాత ధర్మపురి నారాయణ అంటేనేమో కాకులు ఎల్లప్పుడూ ధర్మంగా ప్రవర్తిస్తాయి, ధర్మంగా తన నడవడికని కలిగిస్తాయి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ధర్మం అనేటటువంటి పదం వస్తే కాకి అని గుర్తుపెట్టుకోండి. సింహం అనే పదం వస్తే కాకి అని గుర్తుపెట్టుకోండి. కేసరి అంటేనేమో కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ కేసరి ఎక్కువగా కాకులకి ఇష్టం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం ఒక నరహరి అంటేనేమో నరహరి అనేది ఒక కాకి నరహరితో సమానం అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఈ శతకాలని పెద్ద కష్టమే పడాల్సిన పని లేదు, నాకు తెలిసి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మరి తర్వాత శతకం ఫ్రెండ్స్ ఇక్కడ విశ్వకర్మ శతకాన్ని నేను విశ్వంగా తీసుకుని ఈ మొత్తం విశ్వం అన్నమాట. ఈ విశ్వం మొత్తం కూడా మరి ఉన్నది ఎవరు అంటే రామసింహం. అంటే రాముడితో నేను లింక్ చేసుకున్నా ఫ్రెండ్స్. రామసింహం, ఆ రాముడు కూడా సింహం లాంటి వ్యక్తిలాగా నేను ఒక కోడ్లాగా తయారు చేసుకున్నా ఫ్రెండ్స్. రామసింహ కవి అంటే రామసింహ కవి అనగానే ఇక్కడ చూడండి రామసింహాల సింహ అని ఉంది కదా ఫ్రెండ్స్. సింహం అనేది మనం వెంటబడినా, మనల్ని ఏదైనా ఉరికించినా, మనల్ని పరిగెత్తించినా కూడా మన ఆసు కవి అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అసువు అనుకోండి. అంటే మన కన్నీరు అనమాట. అంటే మనం ఏడుస్తాం అనమాట ఏదైనా సింహం మన వెంట వచ్చినా, అట్లా అనమాట. అంటే రామసింహ కవి అనగానే మనకు ఆసు కవి అని గుర్తుపెట్టుకోండి. ఆసు కవి అంటే మరి సింహం లాంటి రాముడు లేదా రాముడు లాంటి సింహం మనం వెంటబడ్డా అట్లా అలా చేసినప్పుడు మనకేమవుతుందంటే మన కన్నీరు వస్తుంది. కాబట్టి ఆసు కవి, అసువులు అన్నట్టు నేనైతే గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీకు ఏదైనా కోడ్ ఇంకా వేరే ఏదైనా అనిపించినా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాను అనమాట. అంటే ఇంకా విశ్వకర్మ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే రామసింహ కవిని మరి ఈ విశ్వం మొత్తం కూడా రాముడే కదా ఫ్రెండ్స్. ఈ విశ్వం మొత్తం కూడా రాముడే అలా నేను లింక్ చేసి గుర్తుపెట్టుకున్నా. కాబట్టి అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంకేదైనా కోడ్ అనిపిస్తే అది కూడా మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తే దాన్ని కూడా ఫాలో అప్ అయిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం. శ్రీ వెంకటేశ్వర శతకంకి సంబంధించి ఎప్పుడు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటాడు బిట్ ఇవ్వడానికి. ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి 2 ఉన్నాయి మీకు చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే విద్వత్ కవి అనేటటువంటి పదం ఇంతకుముందు 7th క్లాస్లో కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మరి ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రాసినవారు మరిగంటి పురుషోత్తమాచార్యులు అంటే పురుషోత్తమ అనే ఒక సాంగ్ కూడా ఉంది. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. సరే అది ఓకే మనకు గుర్తుంటుంది. లేదా అప్పటికీ గుర్తు రాకపోతే శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రాసింది మరిగంటి పురుషోత్తమాచార్యులు, అది కూడా గుర్తు రాకపోతే మరిగంటి అంటే
మరిగిన అంటాం కదా, వాటర్లో హీటర్ పెట్టి మనం ఆన్ చేసామనుకో, స్విచ్ ఆన్ చేసామనుకో, వాటర్ ఏమవుతుంది, హీట్ చేస్తే మరుగుతుంది కదా ఫ్రెండ్స్. మన కెమిస్ట్రీ ఫిజిక్స్ లాగా వాటర్ మరుగుతుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మరిగంటి అంటే ఏంటంటే మరగటం అని గుర్తుపెట్టుకోండి. అంటే మరగటం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విద్వత్ కవిని విద్యుత్ కవిలా గుర్తుపెట్టుకోండి. అంటే విద్యుత్తు అనగానే మీకు విద్యుత్తుతో వాటర్ ఏమవుతుందంటే మరుగుతుంది. రేపు ఈ క్రింది మానంలో విద్వత్ కవిగా ఫేమస్ పొందినటువంటి వ్యక్తి అనగానే విద్యుత్తు అని గుర్తుపెట్టుకుంటే మరిగిన వాటర్ మరిగినా కాబట్టి మరిగంటి పురుషోత్తమాచార్యులు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే విద్వత్ కవికి సంబంధించి ఇంకొక బిట్ ఏంటంటే ఇంకో చోట ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి నెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th క్లాస్ కాదు, ఇక్కడే కంటిన్యూషన్లో వస్తుంది. వేముగంటి నరసింహాచార్యులు అంటే నేను వేముని వాములాగా తీసుకుంటే వాముని వాటర్లో వేసి అందులో హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఆ వాటర్లో వాము ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మొత్తం మరిగిపోతుంది కదా. అంటే వేముగంటి నరసింహాచార్యులుని విద్వత్ కవిగానే మనం పిలుస్తాము. మరిగంటి పురుషోత్తమాచార్యులు అంటే మరిగిపోవటం అనేది విద్యుత్తే, వేముగంటిలో వాముని హీట్ చేయటం కూడా విద్యుత్తే. అట్లా విద్వత్ కవికి సహజ కవులు ఇద్దరు ఉన్నారు. మీకు చెప్పాను, సహజంగా ఉండేటటువంటి ఆయన ఒక దిగంబరంగా ఎవరంటే వేమన. పోతన్న సహజంగా పోతుంటాడు, వస్తుంటాడు, పోతన్న అట్లా అనమాట. కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి మనల్ని. వాటిని ఒక చోట రాసుకొని చదువుకోవాలి. దానికోసం నేను ఏం చేశానంటే ఒక వీడియో అద్భుతంగా తయారు చేసి ఫ్రెండ్స్ 6th, 7th, 8th, 9th, 10th అన్ని క్లాసుల్లో ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్గా ఉంటాం, ఎక్కడెక్కడ డబల్ వస్తామంటే బిరుదులు కానివ్వండి అవన్నీ కూడా ఒక చోట నీట్గా రాసి మళ్ళీ అక్కడికక్కడ కోడ్ని నోట్ చేసి ఒక మంచి వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది ప్లేలిస్ట్లో ఉంది. ఈ వీడియో అయిన తర్వాత దాన్ని కూడా నేను అన్ని వీడియోల కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, బిట్టు మిస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే తెలుగులో సెంట్ మార్కులు పర్ఫెక్ట్గా మార్కులు వచ్చేవి కంటెంటే. ఇక మెథడాలజీ కానివ్వండి మిగతాయి కానివ్వండి ఒక 1 or 2 పోయినా చెప్పలేము. కానీ కంటెంట్లో మాత్రం ఎవరైతే పర్ఫెక్ట్గా మార్కులు చేయగలరో, కంటెంట్లో బిట్టు పోకుండా ఎవరైతే ఉండగలరో కన్ఫామ్గా జాబ్, నో డౌట్, ఎవరు వాళ్ళని ఆపలేరుగా. అందుకని కంటెంట్లో మిస్ కావద్దు. అలాంటి వాటిలో తెలుగు ఒకటి, తెలుగులో బిట్ అనేది పోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. విద్వత్ కవి తర్వాత ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వాటిని కూడా మిగతా వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మరిగంటి పురుషోత్తమాచార్యులు అంటేనేమో అట్లా గుర్తుపెట్టుకోండి. శ్రీ వెంకటేశ్వర శతకం అనగానే మరిగంటి అంటేనేమో మరిగిపోవటం. అంటే ఇప్పుడు సహజంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనేమో ఇక్కడ తిరుపతి దగ్గర. అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి తిరుపతి వరకు వెళ్ళాలి అంటే, ఈ ఎండలో వెళ్ళాలి అంటే నీరు మరిగినట్టు మనం కూడా ఎండకు మరిగిపోతాం అన్నట్టు అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే హాస్యంగానే శ్రీ వెంకటేశ్వర జనరల్గా అయితే పురుషోత్తమాచార్యులని శ్రీ వెంకటేశ్వర శతకం గుర్తుంటుంది. ఇంకెవరైనా గుర్తు లేనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలా లింక్ చేసుకోండి. అంతే, ఏదేమైనా మనకు బిట్ రావడానికే ప్రయత్నం ఫ్రెండ్స్, అంతకంటే ఏమీ కాదు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా గోదాదేవి, తర్వాత యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి శతకం, గోదావరి, సత్యవతి, సాంత్వనం, మారుతి ఇవన్నీ రచనలే. వీటిల్లో ఏ రచన ఇచ్చినా కూడా మనం పెట్టేటటువంటి అవకాశం మనకు రావాలంటే మనం లాజిక్ చదవాల్సిందే ఫ్రెండ్స్. అంతేగాని బైహార్డ్ లాగా గోదాదేవి, గోదావరి, సత్యవతి అట్లా చదవకూడదు కదా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చూడండి, మనం మొత్తానికి మరిగంటి పురుషోత్తమాచార్యులని లింక్ చేసుకొని చదవాలి. మరిగంటి అంటేనేమో వాటర్ మరిగిపోవటం అన్నట్టు గుర్తుపెట్టుకుని నేను చెబుతాను. ఇప్పుడు గోదావరి నది ఉంది, బాగా ఎండ వస్తుంది, గోదావరిలో ఉన్నటువంటి వాటర్ అనేది మరుగుతుంది కాబట్టి అయిపోయింది, ఫినిష్. అట్లా మారుతి అంటేనే మారుతి కారు గుర్తుపెట్టుకోండి. మారుతి కారులో ఆ మరిగిపోకుండా కారులో మనం ప్రయాణం చేస్తాం అని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. తర్వాత ఇక గోదాదేవి అన్న గోదావరి అన్న కూడా ఇవి రెండు కూడా ఒకటే విధంగా గుర్తుపెట్టుకోవాలి. సత్యవతి, సాంత్వనం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, పురుషోత్తమాచార్యులు అంటేనే శ్రీ వెంకటేశ్వర శతకం కాబట్టి ఎప్పుడు సత్యాన్నే పలకాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, యాదగిరి అనగానే పెద్ద కొండ అని గుర్తుపెట్టుకోండి. ఆ యాదగిరి దగ్గరికి వెళ్ళి ఆ కొండ పైకి మనం వెళ్ళామనుకోండి, ఆ మరిగంటి అంటే ఏంటంటే వాటర్ మరిగినట్టు మనకి ఎండ బాగా వస్తుందనో, లేకపోతే కొద్దిగా చల్లగా మరగకుండా అంత చల్లగా ఉంటాం మనం, ఏదో ఒక లాజిక్తో మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇందులో ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉన్నాయంటే నాకేం అనిపించలేదు. 2-3 సార్లు నేను చెప్పిన లాజిక్ని అలా నోట్ చేసుకున్నా సరిపోతుంది. గోదావరిలో వాటర్ అనేది మరిగిపోతుంది, అయిపోయింది. సత్యాన్ని ఎప్పుడు పలకాలి కాబట్టి పురుషోత్తములు అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. ఉత్తములైనటువంటి పురుషులు ఎప్పుడు కూడా సత్యాన్ని పలుకుతారు కదా. విద్వత్ కవి అంటేనేమో విజుతూ ఉన్నటువంటి వాటర్ మరుగుతుంది కదా. వేముగంటి
మరి నరసింహాచార్యులు అక్కడ కూడా చెప్తాను, నేను గోదాదేవి కానీ గోదావరిలో వాటర్ మరుగుతూ ఉంటుంది, మారుతి కారు లేదా మారుతి అంటే కోతి ఆ వాటర్ లాగా మరగకుండా చెట్ల కిందకు పోతాయని, ఇట్లా రకరకాలైనటువంటి యాదగిరి గుట్ట, యాదగిరి లక్ష్మి అంటే పైన కొండ పైకి వెళ్తూ ఉంటాం, ఎందుకంటే అంతే వాటర్ మరిగేలాగా మనం ఉండకుండా అట్లా అనమాట. మీరు ఏదో ఒక రకంగా బిట్స్ పెట్టాలనేటటువంటి తాపత్రయంతోనే మీకు ఇవన్నీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్క బిట్టు కూడా పోకూడదు అనేది నా ఆలోచన అంతే. తర్వాత శ్రీ బాకవరాంజనేయ శతకం చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది కూడా బాకవరాంజనేయ శతకాన్ని 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు. బాక అంటేనే బాకీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్స్ అలానే కొంతమంది చదివారు. బాకీ ఉన్నటువంటి వ్యక్తి ఇంక ఈ దగ్గరలో ఉండడు ఫ్రెండ్స్, ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. ఎక్కడికి వెళ్తాడు? వెంకటరాజు అంటే ఇప్పుడు దీనికి మా ఫ్రెండ్ ఒక మిత్రుడు చదువుకున్నాడు. బాకీ మా ఊళ్ళో ఒక పంతులు ఉన్నాడు, ఆ పంతులు చాలా బాకీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నట్టు హాస్యంగా చదువుకున్నాడు అనమాట. అంటే వెంకటరాజ పంతులు అనగానే ఆయనకు బాకీయే గుర్తొస్తుంది. మా ఊళ్ళో పంతులు బాకీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అట్లా అనమాట. అంటే ఇప్పుడు చూడండి బాక వరాంజనేయ పథకం అనమాట. ఇక వరాంజనేయ అంటేనేమో హనుమాన్ కాబట్టి, ఆంజనేయ కాబట్టి అక్కడ ఖచ్చితంగా యక్షగానాలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి, అంతే గేయాలు ఉంటాయి, అంతే ఎంతకంటే ఏముండదు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చెప్పే లాజిక్స్ అనేవి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు మార్క్ టెస్టులు రాసేటప్పుడు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి, నో డౌట్. తర్వాత లెసన్లో తెలుగు జానపద గేయాలు ఫ్రెండ్స్, ఆచార్య బిరుదురాజు రామరాజు చాలా ఇంపార్టెంట్. తెలుగు జానపద గేయాలు అనగానే మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాలలో ఫేమస్ ఫెస్టివల్ సీతారాముల కళ్యాణం అనేది మనకు గుర్తొస్తుంది. బిరుదురాజు రామరాజు సీతారాముల కళ్యాణం రోజు తెలుగు జానపద గేయాలు, పల్లెపాటలు, పిల్లపాటలు, రకరకాలైనటువంటి ఆటలు, పాటలు, భజనలు, కీర్తనలు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అన్నింటినీ మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకొని చూడండి, మీకు ఇప్పుడే తెలుస్తుంది. ఇక్కడ మరి ఇది వ్యాస ప్రక్రియకి చెందింది ఫ్రెండ్స్. ఇది కూడా వ్యాస ప్రక్రియ. అంటే ఏదైనా ఒక స్కూల్లో ఏదైనా పాఠశాలలో మరి వ్యాసానికి సంబంధించినటువంటి పోటీలు కనుక పెట్టినట్లయితే, ఎట్లాంటి పోటీలు అంటే ఇట్లా మరి దీనికి సంబంధించినటువంటి పోటీలు పెట్టినట్టయితే పిల్లలు అద్భుతంగా మరి వ్యాసాన్ని రాస్తారు. అంటే తెలుగు జానపద గేయాల మీద, సీతారాముల కళ్యాణం మీద ఏదైనా ఒక వ్యాసం రాయండి అని పిల్లలకు చెప్తే పిల్లలు అద్భుతంగా రాస్తారు అన్నట్టు మనం అనుకున్నట్లయితే అది వ్యాస ప్రక్రియకి చెందిందనేది మనకు వస్తుంది, నో డౌట్. అట్లా అనమాట. తర్వాత ఇక చూద్దాం. సీతారాముల కళ్యాణానికి సంబంధించి తెలుగు జానపద గేయాలు అనగానే బిరుదురాజు రామరాజ్యం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తెలుగు జానపద గేయాలంటే తెలుగు జానపద గేయాలు అనగానే మనకు తెలిసి ఏంటి ఫ్రెండ్స్, తెలంగాణ పిల్లల పాటలు, తెలంగాణ పల్లెపాటలు, పిల్లపాటలు, పల్లెపాటలు ఆ లెసన్లోనే ఉన్నాయి. ఎవరు? ఆచార్య బిరుదురాజు రామరాజు అంటే రామరాజ్యంలో ఉన్నటువంటి పిల్లల పాటలు, పల్లెపాటలు అద్భుతంగా ఉంటాయి. తెలుగు జానపద రామాయణం అందులోనూ ఉంది, తెలుగు జానపద రామాయణం. తర్వాత ఉర్దూ తెలుగు నిఘంటువు ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్ ఒక సెషన్లో. ఉర్దూ తెలుగు నిఘంటువు అంటే ఈ భాష, ఆ భాష, ఈ కులం, ఆ కులం అంటే ఏముండదు ఫ్రెండ్స్. సీతారాముల కళ్యాణం అనేది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా సీతారాముల్లాగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు మన తెలుగు రాష్ట్ర ప్రజలు కానివ్వండి, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఉర్దూ తెలుగు నిఘంటువు ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా అక్కడికి వెళ్తారు, అలాంటివి చూస్తారని అర్థం అనమాట. మరుగున పడిన మాణిక్యాలు, ఇప్పుడు మరుగున పడినాయి కదా ఫ్రెండ్స్. ఈ జనరేషన్ వాళ్ళకి సీతారాముల కళ్యాణం కానివ్వండి, ఆ భజనలు కానివ్వండి, ఆ కోలాటం కానివ్వండి, చెక్క భజనలు కానివ్వండి ఎక్కడున్నాయి ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు. మరుగున పడిన మాణిక్యాలు అనగానే రామరాజ్యం, బిరుదురాజు రామరాజు గుర్తు వస్తుంది, నో డౌట్. అనుకుంటే ఆంధ్ర యోగులు అంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఎక్కడైనా అద్భుతంగా మీరు అట్లా అనుకోండి. ఆంధ్ర యోగులు అంటే ఆంధ్రప్రదేశ్లో అట్లా అనుకోండి అనమాట. సీతారాముల కళ్యాణం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. చరిత్రకెక్కని చరితార్థులు ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి సీతారాములు అంటేనే చరిత్రకెక్కని చరితార్థులు మామూలు కాదు, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనమాట. తెలుగు జానపద గేయం సాహిత్యం అనేటటువంటి ఒక పరిశోధన గ్రంథాన్ని రాసేది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. తెలుగు జానపద గేయము అనగానే తెలుగు జానపద గేయం, పల్లెపాటలు, పిల్లపాటలు ఇవన్నీ మీకు గుర్తు రావాలి. ఆచార్య బిరుదురాజు రామరాజ్యం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు, మనకున్న టైం తక్కువే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి మంజీరా. ఇప్పుడు వచ్చింది విద్వత్ కవి, ఇక్కడ కూడా వస్తాడు. మంజీరా అనగానే మనకు మంజీరా వాటర్ తాగామనుకోండి, చాలామంది చూడండి గొంతు చాలా స్మూత్గా వస్తుందని, మంజీరా వాటర్ తాగితే కొంచెం మామూలుగా కలర్ లేనటువంటి వ్యక్తి కలర్ అవుతారని, మంజీరా మరి అక్కడ ఉన్నటువంటి ముంతాజ్ ఏదో మట్టి లేడీస్ పూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, దానివల్ల ఫేస్ కొంచెం కలరు బ్రైట్నెస్ వస్తుందని, మంజీరా వాటర్ తాగితే రకరకాలైనటువంటి తెలివితేటలు వస్తాయని అంటూ ఉంటారు కదా. ఈ మంజీరా వాటర్లో అదే వాము వేసుకొని, వేము గంటి అంటే వాము,
మంజీరా వాటర్లో వాము వేసి హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మంజీరా అనంగులోనే వేముగంటి వాము సరిపోతుంది. మరి తర్వాత వాటర్లో హీటర్ పెట్టామనుకోండి, వాటర్ మరుగుతుంది కాబట్టి మరిగంటి పురుషోత్తమ అంటే వేముగంటి నరసింహాచార్యులు, మరిగంటి పురుషోత్తమాచార్యులు వీళ్ళిద్దరూ కూడా విద్వత్ కవులు అని చెప్పడానికి నా ప్రయత్నం ఫ్రెండ్స్. విద్వత్ కవి అంటే విద్యుత్తుతో అన్నాం కాబట్టి మరి మరిగిపోతుంది కాబట్టి మరిగంటి, విద్యుత్తుతో ఏం చేస్తాం వేముని వాముని కాబట్టి ఇద్దరినీ విద్వత్ కవులుగా మనం ఇక మన లైఫ్లో మర్చిపోయే ఛాన్సెస్ ఉండదు, మర్చిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అన్నిసార్లు చెప్పా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం ఇది దేనికి సంబంధించిన గేయ ప్రక్రియ. ఇప్పుడు చూడండి గేయ ప్రక్రియ అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మంజీరా వాటర్ తాగడానికి ఎక్కడికైనా మన హైదరాబాద్లో ఏదైనా మంజీరా వాటర్ ఆ నది దగ్గరకు పోయి వాటర్ తాగుదామని పోతే ఎక్కడైనా గాయాలు పాలవచ్చు, మనం దెబ్బలు తగలవచ్చు, వాటర్లో కొట్టకపోవచ్చు, అంటే మనకు అక్కడ గాయం అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. గాయం అంటే ఇక్కడ గేయం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్, ఎన్ని లాజిక్లు మీకు చెప్పా చూడండి ప్రక్రియల మీద, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. నేను చెప్పిన ప్రతి లాజిక్ని ఇంకా మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే చెప్పిన ప్రతి లాజిక్ని ఒక చిన్న పేజీలో రాసుకుని అన్ని ప్రతిదీ గాయం గేయం అన్నీ మీరు లైఫ్లో మీరు మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్. తర్వాత మంజీరా నాదాలు ఇవన్నీ మీకు తెలుసు. ఇక చూడండి ఇక్కడ ఈయన వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి చాలా ఈజీ. ఇక్కడ చూడండి విద్వత్ కవితో ముందు స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఇక విద్వత్ కవి అంటే విద్యుత్ కవి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వాముని వాటర్లో, అక్కడ కూడా విద్యుత్ కవి అని చెప్పాను. విద్వత్ కవి ఎవరు? మరిగంటి పురుషోత్తమాచార్యులు. అట్లా రెండు అయిపోయింది. తర్వాత ఇంకెక్కడ ఈ మంజీరా వాటర్ అనగానే వేముగంటి నరసింహాచార్యులు పిల్లలకి మనం జనరల్గా వాము తెలుసు కదా ఫ్రెండ్స్, వాము వాటర్ కానివ్వండి వాము వేస్తూ ఉంటాం. అదే వాము వాటర్ కానివ్వండి వాము పిల్లలకి కనుక చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే సాహిత్య వికాస అంటే ఫస్ట్ జనరల్గా చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సాహితీ వికాస మండలి వ్యవస్థను మెదక్ జిల్లా రచయితల సంఘాలని స్థాపించింది. ఇది ఒక 2-3 సెషన్లలో మొన్న టెట్ డిఎస్లు అడిగాడు ఫ్రెండ్స్. చాలా ఈజీ అనుకుంటా ఇప్పుడు, కానీ కొన్ని టాపిక్స్ చదివాక మర్చిపోతాం. సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించాడని కింద మ్యాచింగ్లు కానీ ఏబిసిడీలా కానీ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి వామ్ వాటర్ కనుక అలవాటు చేస్తే సాహితీ వికాస మండలి అంటే సాహిత్యంలో తెలివితేటలు వస్తాయి. మెదక్ అంటేనేమో మెదడు గుర్తుపెట్టుకొని మన మెదడు అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది. సాహిత్యంలో చాలా టాలెంట్ తెలివితేటలు పెరుగుతాయి, మెదడు చాలా అభివృద్ధి చెందుతుంది. దేనివల్ల అంటే వాము వల్ల, వేముగంటి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు బిట్టు రావడానికి మన ప్రయత్నం అది అంతే. కావాలంటే నోట్ చేసుకోండి. ఇది ఎవరికో ఏదో అనేది కాదు కదా, మన లైఫ్ మన జీవితం మనకు రావాలి బిట్స్ అంతే. తర్వాత అన్నీ చూడండి అన్నీ వచ్చాయి. సో ఒక్కొక్కసారి వాము తింటూ ఉంటే తిక్కగా ఉంటుంది కొంతమందికి, కాబట్టి తిక్కన్న అని గుర్తుపెట్టుకోండి. రామదాసు అంటేనేమో రామదాసులు వాము తిని ఆ వాయిస్తో పలుకులు పలుకుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మంజీరా నాదాన్ అంటేనే మంజీరా వాటర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వివేక విజయం అంటే వివేకవంతులు అవుతారు వాము వాటర్ ప్రతిరోజు అలవాటు చేస్తే. అన్నీ అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్ అనేది నాకు ఇక్కడ ఏం అనిపించలేదు. ఎట్లా 40 పుస్తకాలు ఓకే. కవి కోకిల, ఇప్పుడు చూడండి కవులు కోకిలలాగా రాయాలన్నా, కవులు కోకిలలాగా మాట్లాడేయాలన్నా, కవులు కోకిలలాగా రాగాలు పలకాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే గొంతు బొంగురు పోయినప్పుడు వామ్ వాటర్ కానివ్వండి కొంచెం వాము తాగి వాటర్ తాగటం కానీ చేస్తూ ఉంటారు. అట్లా హాస్యంగా అంటే కవి కోకిల అనగానే మీకు వేముగంటి వాము అనే పదం గుర్తు రావాలి. ఇప్పుడు కవి కోకిలకు సంబంధించి 2 వచ్చారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సహజ కవులు 2 వచ్చారు, విద్వత్ కవులు 2 వచ్చారు, కవి కోకిలు 2 వచ్చారు. కవి కోకిలు ఎవరెవరంటేనేమో ఇక్కడ మరి వేముగంటి నరసింహాచార్యులు వాము బాగా తింటే కవి. మరి కోకిలలో ఒక్కొక్కసారి గుర్రం మీద కూడా వాళ్తాయి కదా, గుర్రం జాషువా. యాస్, కోకిలలు గుర్రం మీద వాళ్తున్నాయి కాబట్టి గుర్రం జాషువాను కూడా కవి కోకిల అంటారు. అదేవిధంగా కవులు కోకిల్లాగా పలకాలి అంటే వాము వాటర్ తాగాలని గుర్తుపెట్టుకోండి. విద్వత్ కవులు 2 అని చెప్పాను, సహజ కవులు 2 అని చెప్పాను. ఇట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ కావద్దు అట్లా అనమాట. తర్వాత కావ్య కళానిధి అంటే మనకు అందులోనే అర్థమైంది ఫ్రెండ్స్. కావ్యాలు పలకటంలో కానీ కావ్యాలు మీరు చేయటంలో కానీ అంత కళ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వాము తినాల్సిందే అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విద్వత్ కవి ఇప్పుడే చెప్పా ఫ్రెండ్స్. ఇవి బిరుదులకు సంబంధించి సాహిత్య విధానంలో
అంటే సాహిత్యం పలకటంలో వాము తింటేనే, మెదడు బాగా డెవలప్ అవ్వాలన్నా కూడా వామ్ వాటర్ కానీ అట్లా. ఇక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్, అందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. చిన్నప్పుడే చూడండి, చిన్నప్పుడే మనం చేసేటటువంటి చిన్నప్పుడు మనం ఏం చేస్తాము, మట్టి కోట అలవాటు మట్టి కోట ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం మట్టితో కోట కట్టడం, మట్టితో చిన్న మరి కొన్ని తయారు చేసుకోవటం. చిన్నప్పుడు మనం ఎన్నో మట్టితో చిన్నప్పుడు చేసినటువంటి అన్నీ మనకు గుర్తొస్తున్నాయి కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు అనేది ఒట్టికోట ఆళ్వార్ స్వామిని, మట్టికోట ఆళ్వార్ స్వామి, పిసగూలు ఫ్రెండ్స్, దాకా చెప్దాం అనుకున్నాం. పిసగూలు కట్టుకోవటం, అట్లా చాలా ఆడుకున్నటువంటి, అట్లా మీరు మట్టికోట ఆళ్వార్ స్వామిని అలాగా ఒట్టికోట ఆళ్వార్ స్వామిని అనుకోండి. చిన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఇక చూడండి, దీనికి సంబంధించి ముందు మరి ఇది చూడండి, ఇగో కథానిక ప్రక్రియకి చెందింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కథానిక ప్రక్రియకి సంబంధించి 2 వచ్చాయి ఫ్రెండ్స్. ఒకటి నాయనమ్మ. చిన్నప్పుడు నాయనమ్మ రోజు ఏటుకు పోతుంది, 7 చేపలు, ఒకటి ఎండలేదు, రోజు ఇదే చెప్తూ ఉంటే నాయనమ్మతో ఉంటా, నాయనమ్మ ఇక ఆపు, కథనిక్కడ ఆపు అంటే ఇక ఆపు అని నాయనమ్మ దగ్గర ప్రక్రియ వచ్చింది. ఇక్కడ కూడా చిన్నప్పుడే మనకి ఎవరైనా పొద్దాక అదే స్టోరీ చెప్తూ ఉంటే కథలో ఇక ఆపు, కథలకి చాలు అంటే కథానిక, అట్లా హాస్యంగా ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒట్టికోట ఆళ్వార్ స్వామికి సంబంధించి కథానిక అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే, ఇందులో ఏమీ లేదు. ఇక మరి ఇది దేని నుంచి అంటే 1945లో మీజాన్ పత్రికలో, మీజాన్ అనే పత్రికను గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు మనం మట్టి కోటను తయారు చేస్తాం. ఆ మట్టి కోట ఎంత ఉంటుంది, ఒక మోర్ ఉంటుందా, ఒక మీటర్ ఉంటుందా, లేదు ఫ్రెండ్స్, ఒక జాన్ ఉంటుంది. ఆ జాన నా జాన కాదు, మీ జాన అంత ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మట్టి కోట మీ జాన అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మట్టి కోట మీ జానే ఉంటుంది. మీ జాన ఉన్నటువంటి మట్టి కోటకి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒక దండను తయారు చేసి ఆ దండను వేయాలి. మీకు అన్ని కోళ్ళు వచ్చేస్తాయి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అక్కడ ఆ ఒట్టికోట మట్టికోట ఆళ్వార్ స్వామికి సంబంధించిన అన్నీ కూడా. మరి ఇక్కడ ఏ జిల్లా అంటే నల్లగొండ. మనం తయారు చేసిన మట్టికోట నల్లగా ఉంది, బ్లాక్గా ఉంది కాబట్టి నల్గొండ, అది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చెరువు మాదారం అంటేనేమో మన అందరూ తెలుసు, చెరువు మట్టితో తయారు చేసిన, అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఏముంది, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి, జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఒట్టికోట ఆళ్వార్ స్వామి, నల్గొండ అని గుర్తుపెట్టుకోండి. అయితే మీ జాన అంత ఉన్నటువంటి మట్టి కోటకి తయారు చేసి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రణ, దేశోద్ధారక గ్రంథమాలను, పెద్ద దండని, ఒక మాల అంటే దండ, ఒక పెద్ద మాలను తయారు చేసి ఆ మట్టి కోట మీద వేసామన్నట్టు ఊహించుకొని అన్నీ వచ్చేస్తాయి. తెలంగాణలో ఒకప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్నీ మట్టి కోటలే ఉండేవి. తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో మరి అన్నీ మట్టి కోటలే ఉండేవి. కాబట్టి తెలంగాణ అనేటటువంటి పత్రికను స్థాపించింది ఎవరు అంటే ఒట్టికోట ఆళ్వార్. తెలంగాణలో మట్టి కోటే ఉందని గుర్తుపెట్టుకోండి, గుమ్మస్తా అని గుర్తుపెట్టుకోండి. మరి ఆ రోజుల్లో గుమ్మస్తాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. గుమ్మస్తాలు అనగానే మీకు మరి ఆ రోజుల్లో గుమ్మస్తాల దగ్గర డబ్బులు లేవు కాబట్టి మట్టి కోటతోనే ఇల్లు కట్టుకునే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మట్టి కోటలే ఉన్నాయి. గుమ్మస్తాల ఇల్లులు కూడా చూడండి, పెద్ద పెద్ద భవంతులు ఏం కాదు, మట్టి కోటతోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 2 పత్రికలు వేరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం మర్చిపోవద్దు. మరి ఇంకా ఇక్కడ ఏముందంటే, జైలు లోపల చూశారు ఎప్పుడైనా? తెలంగాణలో జైలు లోపల మట్టే ఉండేది, మట్టి కోటే, ఎంతకంటే ఏమీ లేదు ఒకప్పుడు. అంటే జైలు లోపల అంటేనేమో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి జైలు అనేటటువంటిదేమో పట్లపల్లి రామారావు, 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ జైలు లోపల అంటేనేమో జైలు లోపల మట్టి అంటే ఒట్టికోట ఆళ్వార్ స్వామి. జైలు అనేటటువంటి కథల సంపుటి. జైలు అనగానే ఆ పట్లపల్లి రామారావు అంటే పట్లంలో ఉన్నటువంటి చీమలు అనమాట. లేదా నేను అక్కడ ఇంకొకటి కూడా చెప్పాను ఫ్రెండ్స్, పట్లపల్లి రామారావు అంటే పొట్లకాయలు తినేటటువంటి కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే జైలు కంటే దారుణంగా ఉందనుకుంటారు. అట్లా జైలు అనే పదం సింగిల్గా 2 లెటర్స్ ఇస్తే మాత్రం పొట్లకాయ తింటే అంతకంటే అంత దారుణంగా ఉంటుంది జైలు అన్నట్టు గుర్తు రావాలి. జైలు లోపల అన్నాడు, లోపల మట్టి ఉంటుందని గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంతకంటే ఏం కన్ఫ్యూజ్ లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకెక్కడ ఏముందంటే ఇక జైలు లోపల. తర్వాత రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు. రామప్ప రభస అంటే చూడండి, ఆ మట్టి కోట రచ్చ చేస్తూ ఉంటారు, మట్టిని తయారు చేస్తూ మట్టితో. ఇక తెలంగాణలో అచ్చం మట్టే ఉండేది ఫ్రెండ్స్. ప్రజల మనిషి, ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రజల మనిషి, ఆ మట్టి కోటను తయారు చేసేదెవరు? ప్రజలే.
ప్రజలు మనిషి ఏదైనా ఒకటి మట్టి కోటను తయారు చేశారు, ఒట్టి కోట. గంగు అంటేనేమో గంగా నది దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి కోట తయారు చేశారనుకోండి ఫ్రెండ్స్. రేపు గంగు అంటే కన్ఫ్యూజ్ కాకుండా గంగు అంటే గంగా నది మట్టితో మట్టి కోటని వట్టి కోటను తయారు చేశారు. మీ జానే ఉంది, ఆ మీ జాన్ అంతున్న మట్టి కోట మీద ఒక పెద్ద దండ వేసాము. అట్లా జైలు లోపల మట్టే ఉంది, ఒట్టికోటలో జైలు అని 2 letters ఇస్తే మాత్రం జైలు కంటే దారుణంగా ఉండేది పొట్లకాయలు తింటే అంత అట్లా అనుకుంటారు కొంతమంది. తెలంగాణలో అన్నీ మట్టి కోటలే, గుమ్మస్తాలు ఆ రోజుల్లో మట్టి కోటలనే స్థాపించుకున్నారు. ఇట్లా ఆశంగా నాకేమి ఇక్కడ పెద్ద కష్టంగా ఏమనిపించట్లేదు. ఇట్లా లాజిక్గా చదివితే ఎన్నైనా చదువుకోవచ్చు కదా ఫ్రెండ్స్, అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకో లెసన్లోకి వెళ్ళిపోదాం. అమరులు అంటే చాలామంది మనకు తెలుసు ఫ్రెండ్స్, చనిపోయిన వాళ్ళు అమర్హై అని అంటారు. మరి ఇక్కడ దానికి సంబంధించి నేను ఏం కోడ్ పెట్టుకున్నానంటే ఆచార్యకే రుక్నుద్దీన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేటటువంటి మూవీ మన అందరికీ తెలుసు. ఒక చనిపోయినటువంటి వ్యక్తి మరి ప్రత్యక్షం అవుతాడు, సీసాలో నుంచి ఇందులో నుంచి ప్రత్యక్షం అవుతాడు, కనిపిస్తాడు అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా. అంటే ఇక్కడ ఆచార్యకే రుక్నుద్దీన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం కింద ఏదో జస్ట్ అట్లా హాస్యంగా అమరులు అనేదాన్ని, అమరులు అనగానే అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటే రుక్నుద్దీన్ లాగా నేను అదేదో సింక్ లాగా అయిందని అలా హాస్యంగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ ఇప్పుడు చూడండి అన్నీ వచ్చేస్తాయి మీకు. ఇక్కడ మరి ఇది గేయ ప్రక్రియకి చెందింది ఫ్రెండ్స్. గేయ అల్లావుద్దీన్ అమర్ అంటే ఏంది ఫ్రెండ్స్, చనిపోయాడు ఒక వ్యక్తి, గాయాలు అయ్యాయి కదా ఫ్రెండ్స్. గాయం అయితేనే గాయం అనగానే గేయం అని గుర్తుపెట్టుకోండి. అమరుడు అయ్యాడంటేనే గాయం అయింది కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి అమరుడు అయితే ఖచ్చితంగా ఇంటి దగ్గర మరి ఏంది ఢంకాలు మోగుతాయి కదా ఫ్రెండ్స్, విప్లవ ఢంకా అని గుర్తుపెట్టుకోండి అంతే. ఏదో హాస్యంగా అన్న ఫ్రెండ్స్, అంతకంటే ఏమీ లేదు. మనం హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఆచార్యకే రుక్నుద్దీన్కి సంబంధించి, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అమరులకు సంబంధించి, విప్లవ డంకాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే చూడడానికి జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు? రేపు అలంకార విధానం అనే పదం ఇక్కడ ఒక్కచోటే ఉంది ఫ్రెండ్స్. అలంకార విధానంపై, అలంకారాలు అనగానే మనకు కొన్ని గుర్తు వస్తాయి తెలుగులో. రూపక అలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం, రకరకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయి కదా. అందులో రూపక అలంకారం కూడా ఉంది కదా ఫ్రెండ్స్. రూపక అలంకారాన్ని దీంతో లింక్ చేసుకోండి. రూపకాల రూ ఉంది, రుక్నుద్దీన్లో కూడా రూ ఉందిగా. ఆచార్యకే రుక్నుద్దీన్లో రూ ఉంది. రూ అంటే రూపక అలంకారము అనగానే రూపక అలంకారం గుర్తుపెట్టుకుంటే రుక్నుద్దీన్ వచ్చేసినట్టే. రేపు అట్లా అడుగుతాడు అనమాట. మ్యాచింగ్లో అడిగినాడు అలంకార విధానంపై మరి పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే రేపు అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, అలంకారం అని రూపక అలంకారం రుక్నుద్దీన్ టక్కన పెట్టేయచ్చు అంతే. సెకండ్ కూడా ఆలోచించాం మనం. జానపద సాహిత్యం ఏదైనా సరే. ఇంకా ఇందులో ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. విప్లవ డంకా అంటే ఏంటంటే ఆచార్యకే రుక్నుద్దీన్ అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం అమరులు కాబట్టి డంకా విప్లవ డంకా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి జనరల్గా నేను ఇక్కడ ప్రయాణం, తర్వాత సెలిమి, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగు పూలు, విశ్వదర్శనం, నేను కొన్నింటికి నేను లాజిక్ కోడ్ రూపంలో ఇలా రాసుకున్నా. ఇప్పుడు జనరల్గా చూడండి అమర్హై అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎట్లా చూడండి, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి అంటే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ చనిపోవచ్చు అనుకుందాం, అమరుడు కావచ్చు. లేదా ఇంకా కిన్నెర మెట్లు, ఏదైనా ఒక మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు మెట్లు జారి కింద పడి చనిపోవచ్చు, అమరుడు కావచ్చు, చెప్పలేము. విశ్వదర్శనం అంటే ఏంటంటే ఈ విశ్వం మొత్తాన్ని దర్శనం చేయాలని మొత్తం దేశాలు మొత్తం తిరుగుతూ ఉన్నా కూడా ఏదైనా జరగవచ్చు, అమరుడు కావచ్చు. మోదుగు పూలు అంటే ఏంది, చెట్టెక్కి ఏదైనా పూలు కోస్తున్నప్పుడు ఏదైనా అమరుడు కావచ్చు అట్లా. తర్వాత సెలిమి, ఎవరితోనైనా సెలిమి చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా వైరుధ్యం పెరిగి అమరుడు కావచ్చు. సూక్తి సుధా అంటే ఇవన్నీ సూక్తులే కదా అన్నట్టు అనమాట. ఇదంతా సుత్తి కాదన్నట్టు, సూక్తులే కదా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే అమరుల్ని అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఆచార్యకే రుక్నుద్దీన్ ఎలా గుర్తుపెట్టుకోవటానికి ఇవన్నీ లాజిక్స్ అనమాట. అంటే అమరుడు అనేటటువంటి పదంతో ఇవన్నీ లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రయాణం అనగానే మనకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది అమర్హై, ఏదైనా జరగవచ్చు అన్నట్టు అట్లా అనమాట. తర్వాత మోదుగు పూలు కూస్తున్నప్పుడు, విశ్వదర్శనం విశ్వాన్ని మొత్తం దర్శిస్తున్న సమయంలో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మీకు ఇవన్నీ చూసి ఒకసారి విన్నారు కదా ఫ్రెండ్స్. రేపు ఏదైనా మీరు మార్క్ టెస్ట్ కానివ్వండి, ఏదైనా గ్రాండ్ టెస్ట్ కానీ రాసేటప్పుడు ఇవి మీకు కనిపిస్తే సెకండ్లలో రూపకళ అలంకార విధానం, రూపకలంకార రుక్నుద్దీన్ అసలు మీరు మర్చిపోయే ఛాన్స్ అనేది అక్కడ. మోదుగు పూలు, తర్వాత విశ్వదర్శనం, కిన్నెర మెట్లు జారి కింద పడి అమర్హై, అల్లావుద్దీన్ అద్భుత దీపం, కే రుక్నుద్దీన్, మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండదు అనేటటువంటి ఆలోచనతోనే ఈ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో సింగరేణి. ఈ సింగరేణి అనేది
బొగ్గుకు సంబంధించి దీని మీద బిట్స్ ఏమి ఉండదులే, కానీ జనరల్గా కొన్ని పాయింట్స్ ఉంటే చదవండి ఫ్రెండ్స్. సింగరేణికి సంబంధించి జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, నేను అవి చెప్పలేదులే, కానీ ఒకసారి ఒక 2 సెషన్లలో బిట్లు అడిగాడు, అవి చూసుకోండి ఒకసారి. సింగరేణికి సంబంధించి కొత్తగూడానికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రక్రియలు ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత కాపు బిడ్డ గంగుల సాయి రెడ్డి, ఇక్కడ బిడ్డ ఇక్కడ రెడ్డి. ఈ కాపు బిడ్డ అంటే మున్నూరు కాపు బిడ్డ ఈ గంగుల సాయి రెడ్డిని అనుకోండి మీరు. దీన్ని మీరు ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే, ఇక్కడ గంగుల సాయి రెడ్డి అనేటటువంటి ఒక పిల్లవాడు మున్నూరు కాపు బిడ్డ అనుకోండి, అన్నీ వచ్చేస్తాయి. ఈ మున్నూరు కాపు బిడ్డ ఎవరెక్కడంటే గంగుల సాయి రెడ్డి బిడ్డ లాగా సింక్ చేసుకోండి. గంగుల సాయి రెడ్డిని మున్నూరు కాపు బిడ్డ లాగా ఊహించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్నీ మీకు లాజిక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రక్రియ కావ్య ప్రక్రియకి చెందింది. మరి గంగుల సాయి రెడ్డి అనేటటువంటి ఒక బిడ్డ, మున్నూరు కాపు బిడ్డ, మరి కావ్య అనేటటువంటి అమ్మాయిలాగా అనుకోండి. గంగుల సాయి రెడ్డి తర్వాత కావ్య, ఇట్లా వీళ్ళిద్దరూ కూడా మున్నూరు కాపు ఓ బిడ్డలు అనుకోండి ఫ్రెండ్స్. హాస్యంగా మనకు బిట్స్ రావడానికే ఫ్రెండ్స్, ఇక్కడ కులాలతో సంబంధం ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు బిట్ రావడానికి దీన్ని మనం లింక్ చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చిన పదాలే ఫ్రెండ్స్ ఇవి. కావ్య ప్రక్రియ కన్నా కావ్య అనేటటువంటి అమ్మాయి కాపు బిడ్డ. రేపు అడుగుతాడు కదా, కాపు బిడ్డ అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందిందంటే కావ్య ప్రక్రియనా, ఇంకొకట కథానికనా, ఏదైనా అడుగుతాడు ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేసి. కాపు బిడ్డ మున్నూరు కాపు బిడ్డ అనుకోని కావ్య అని గుర్తుపెట్టుకోండి అంతే. గంగుల సాయి రెడ్డి అనేటటువంటి పిల్లవాడు కూడా కాపు బిడ్డ మున్నూరు కాపు బిడ్డ అనుకోండి అంతే. ఒక బిట్టు ఎక్కడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పెట్టడానికి ఆస్కారం ఉన్నటువంటి లాజిక్స్ ఫ్రెండ్స్ ఇవి. తర్వాత ఇక్కడ ఈ గంగుల సాయి రెడ్డికి సంబంధించి ఎన్నిసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో రెడీగా ఉంటాడు, ఎలాంటి చోటే ఈజీగా ఉన్నాయి అనుకుంటాము కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ గంగుల సాయి రెడ్డి అనేటటువంటి మున్నూరు కాపు బిడ్డ తెలుగు పలుకులు మరి సరిగా మాట్లాడలేకపోతున్నాడు అనుకోండి. గణితంలో మరి చాలా వెనకబడి ఉన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. అంటే తెలుగు మాట్లాడటంలో కానివ్వండి, గణితం లెక్కలు చేయటంలో కానివ్వండి, మరి కొంచెం బ్యాక్ అయిపోయి కొంచెం సరిగా ఆ ఎడ్యుకేషన్లో సరిగా ముందుకు పోలేక ఏం చేశాడంటే ఫ్రెండ్స్, వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు. వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత వర్షాలు పడటం లేదు కాబట్టి వర్షయోగము లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వర్షాలు కూడా సరిగా పడకపోయేసరికి ఈ గంగుల సాయి రెడ్డి ఏం చేశాడని ఫ్రెండ్స్, మద్యపానానికి అలవాటు పడ్డాడు, అంటే డ్రింక్కి అలవాటు పడ్డాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇదంతా చూడండి, ఎందుకంటే గంగుల సాయి రెడ్డి అనగానే మీకు తెలుగు పలుకంటే తెలుగు సరిగా రావట్లేదు, గణితం అంటేనేమో లెక్కలు సరిగా చేయట్లేదు, అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవి రెండు రాకపోయేసరికి గంగుల సాయి రెడ్డి ఏం చేశాడంటే, ఇక లాభం లేదు కనీసం వ్యవసాయం అన్నా చేసుకుందా అని వ్యవసాయ ఫీల్డ్కి వెళ్తే అక్కడ వర్షాలు కూడా లేవు, వర్షయోగం. చివరికి ఏమైంది ఫ్రెండ్స్, మరి మద్యపానానికి అలవాటు పడ్డాడు. మద్యపానానికి అలవాటు పడితే హెల్త్ మరి బాగుంటుందా, ఆరోగ్యం కూడా అయిపోయింది కదా. ఆరోగ్య రహస్యం అనగా గంగుల సాయి రెడ్డి మున్నూరు కాపు బిడ్డ గుర్తొస్తుంది, నో డౌట్. గణిత వనంలో లెక్కలు సరిగా చేయలేకపోతున్నాడు గంగుల సాయి రెడ్డి అనేటటువంటి మున్నూరు కాపు బిడ్డ. తెలుగు పలుకు అనుకోండి, వర్షయోగం, వర్షాలు లేవు, మద్యపానానికి అలవాటు పడ్డాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇవన్నీ గంగుల సాయి రెడ్డికి సంబంధించి, మున్నూరు కాపు బిడ్డకి సంబంధించి మీరు ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, మీరుగా ఈ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ఎలాంటి టెస్ట్ రాసినా కూడా ఫటాఫట్ మీరు ఆన్సర్లు పెట్టగలరు. ఇది ఈ లెసన్కి సంబంధించి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి మాట్లాడే నాగలి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మాట్లాడే నాగలి అంటే ఇక్కడ నేను మాట్లాడే నాగలి అనేది వ్యవసాయానికి సంబంధించిన చూడండి. దీన్ని మరి మలయాళంలో ఈ మాట్లాడే నాగలి అనేటటువంటి పాఠాన్ని మలయాళంలో రాసిందారంటే పన్కున్నం వర్కయ్యలో పన్కున్నం అంటేనే పొలం అనుకోండి, వర్కయ్య అంటేనే వర్క్ అని గుర్తుపెట్టండి. పొలంలో వర్క్ అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. పొలంలో వర్క్, పొలంలో పని చేస్తాను ఏంటి, నాగలతో, అంతే కదా. రేపు మాట్లాడే నాగలని మలయాళంలో మరి అనువాదం చేసి మలయాళం రాసినటువంటి రచయిత ఎవరంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పన్కున్నం వర్కయ్య అనమాట, పొలంలో వర్క్ అయిపోయింది. మరి తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు ఈ పాఠాన్ని అంటే వేణుగోపాలరావు. వేణువు చూడండి, వేణువు చూడండి. ఆ ఫ్లూట్ అనేది సహజంగా పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి నాగలి ఉంటుంది చూసారా, ఈ నాగలి లాగానే ఉంటుంది ఫ్లూట్ కూడా అనుకోండి. అంటే ఇప్పుడు నాగలి అనగానే మాకు తెలుగులోకి అనువాదం చేసింది ఎవరంటే వేణుగోపాలరావు. వేణువు అలాగా గుర్తుపెట్టుకుంటే సరిపోయింది కదా ఫ్రెండ్స్. పన్కున్నం వర్క్ ఏంటంటే పొలంలో వర్క్, నాగలతో వర్క్ చేస్తాను, అయిపోయింది. ఇందులో నాకేమి కష్టంగా ఏమనిపించట్లేదు, చాలా ఈజీగా అనిపించింది. కానీ కొన్ని రచనలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ రచనలు కూడా మరి ఇదంతా కూడా అవసరం లేదు, ఇదంతా తెలుగులోకి అనువాదం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ
పనుకోవడం వర్కే. మరి ప్రక్రియకి సంబంధించి ఇక్కడ ప్రక్రియకి సంబంధించి ఏమి లేదులేండి ఫ్రెండ్స్, ఏమి లేదు. ఓకే రైట్. రచనల గురించి చూద్దాము, చాలా ఇంపార్టెంట్. పనుకోవడం వర్కే అనేటటువంటి మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు కదా. అంటే పొలంలో వర్క్ చేస్తాము, నాగలతో గుర్తుపెట్టుకున్నాము. తిరుముల్కచ్చ అందులోనే ఉంది, ముల్కంచ అంటే పనుకోవడం వర్కై అనేటటువంటి మలయాళ రచయిత ఇక ఫేమస్ బిట్ అనమాట. తిరుముల్కచ్చ అనేటటువంటి కథానిక అని రాయటం జరిగింది. తిరుముల్కచ్చ అంటే అటు ఇటు తిరుగుతూ ముళ్ళ కంచెల్లో తిరుగుతూ పని చేసేటటువంటి వ్యక్తి లాగా మనం అనుకుంటే, తిరుముల్కచ్చ తిరుగుతూ ముళ్ళ కంచెల్లో పనిచేస్తూ పనుకునం వర్క్ అయ్యి పొలంలో వర్క్ చేస్తూ నాగలతో ఇట్లా లింక్ చేసుకుంటే రేపు మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. తిరుముల్కచ్చ అంటే ముళ్ళ కంచె అయిపోయింది, పొలంలో వర్క్, పనుకునం వర్క్. ఎన్ని గంటలు పనిచేస్తాడు మరి? పనుకున్న వరకే పొలంలో వర్క్ అంటే 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు. 24 అవర్స్ అంటే 24 కథానిక సంపుటాలు. 16 నాటకాలు అంటేనేమో మనిషికి 32 పళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో సగం 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు అంటేనేమో ఆ వ్యక్తి 2 చేతులతో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి 2 కవిత. ఎక్కడ బైహార్ట్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. పనుకున్న వర్క్ యానంలోనే 2 చేతులతో పనిచేస్తాడు కాబట్టి 2 కవితా సంపుటాలు. 16 పళ్ళు కాకుండా 32 పళ్ళల్లో 16 పళ్ళు బిగబట్టి చేసినట్టు 16 24 గంటలు పనిచేస్తాడు. 24 తిరుముల్కచ్చ తిరుగుతూ ముళ్ళకంచెలో పనిచేస్తాడు కాబట్టి పనుకున్నాం వర్క్ అయ్యి. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అనిపించిందా ఫ్రెండ్స్? నాకైతే ఎక్కడ అనిపించలేదు. చాలా అద్భుతంగా మేము ప్రిపేర్ అయ్యాం. మేము ఇట్లా ప్రిపేర్ అవ్వటం వల్ల ఎలాంటి బిట్స్ అడిగినా, ఎప్పుడు మాక్ టెస్ట్ రాసినా, ఎప్పుడు డైలీ టెస్ట్, ఎప్పుడు గ్రాండ్ టెస్ట్ రాసినా ఫటాఫట్ రాసేవాళ్ళం. ఎక్కడైనా కన్ఫ్యూజ్గా కష్టంగా అనిపించినప్పుడు మా మిత్రులు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవటం, వాళ్ళతో డిస్కషన్ చేయటం. డిస్కషన్లోనే ఇవన్నీ మాకు వచ్చాయి ఫ్రెండ్స్. నేనేదో సొంతంగా క్రియేట్ చేసుకున్నటువంటి లాజిక్స్ కాదు ఫ్రెండ్స్. మాతలకు మాత సంపత్స మేత అనేది ఒకటి చెప్పాను నేను. అది గుర్రం చేస్తాం, గుర్రానికి మేత వేయాలి. మేత అంటే మాత, అది మా ఫ్రెండ్ ఒకటి. అంటే మేమందరం ఒక్కొక్కరు షేర్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది కాబట్టి అన్నింటిని ఒక చోట జోడించి మీకు చెప్తున్నానంటే ఏ ఒక్కరి వల్ల కాదు ఫ్రెండ్స్. ఇది నేనేదో సొంతంగా క్రియేట్ చేసి మీకు చెప్పట్లేదు. మా ఫ్రెండ్స్ అంతా మేము కేంద్రీకరించుకొని నాకు నేను సేవ్ చేసుకొని మీకు అందించాలి. మీరు కూడా బిట్టు పోగొట్టకూడదు. జస్ట్ మిస్ అయ్యారు ఫ్రెండ్స్. మీరు ఆ మిస్ అనేది రేపు మీకు పోకూడదు. మీరు ఖచ్చితంగా జాబ్ రావాలి, మీరు వాళ్ళలాగానే లైఫ్లో సెట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మంచిగా జాబ్లో సెలెక్ట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే నా ఈ ప్రయత్నం ఫ్రెండ్స్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ లెసన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో కొన్ని మరి ఉపవాచకం అనమాట. ఉపవాచకానికి సంబంధించి క్లైమాక్స్లో కొన్ని ఉన్నాయి. ఏంటంటే జనరల్గా చిన్నవే ఉంటాయి కానీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. చిత్రగ్రీవం అనేటటువంటి పాఠాన్ని రాసింది ఎవరంటే ధనగోపాల్ ముఖర్జీ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ముఖర్జీ అంటేనేమో ముఖం, ఎవరైనా ఒక ఫేస్ చూస్తూ ఒక చిత్రాన్ని గీస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా రేపు ఒకవేళ చిత్రగ్రీవం అనేటటువంటి పాట యొక్క రచయిత, దానికి మూలం ఎవరంటే ధనగోపాల్ ముఖర్జీ. అంటే ముఖాన్ని ఎవరైతే చిత్రం గీస్తారో వాళ్ళకి బాగా ధనం వస్తుంది అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఏమీ లేదు. తర్వాత షోయబుల్లా ఖాన్, ఇంతకుముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే చెప్పాను. షోయబుల్లా ఖాన్కి సంబంధించి ఇమ్రోజ్ అనేటటువంటి పత్రిక. ఇమ్రోజ్ అంటే మోజు, దేని మీద మోజు? షోకి మీద మోజు. తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రికని స్థాపించింది కూడా ఎవరంటేనేమో షోయబుల్లా ఖాన్. అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా దీని మీద కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను పత్రికల దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే ఇగో తాజ్వీ, ఇక్కడ చూడండి, ఇక్కడ షోయబుల్లా ఖాన్ తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రిక. అట్లా అడుగుతాడు ఫ్రెండ్స్. తాజ్వీ అనేది ఉర్దూ పత్రికనా? ఇంకోటి అడుగుతాడు. ఉర్దూ అంతే. ఎందుకంటే రజాకార్ల నాయకుడు ఉన్నాడు కదా కాసిం రజ్వీ, వెరీ డేంజర్. తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని వేల మందిని అత్యంత దారుణంగా హింసించి చంపినటువంటి దుర్మార్గుడు ఎవడంటే కాసిం రజ్వీ. ఈ కాసిం రజ్వీకి వ్యతిరేకంగా మరి తాజ్వీ అనేటటువంటి ఒక ఉర్దూ పత్రికను ప్రచారం చేస్తున్నటువంటి షోయబుల్లా ఖాన్ కూడా చంపడం జరిగింది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. కాస్వీ అనేది ఉర్దూ పత్రిక, తాజ్వీ ఫ్రెండ్స్, తాజ్వీ, కాసిం రజ్వీ అనేవాడు వాడు నాయకుడు. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నిమ్రోజ్ అంటేనేమో ఇవన్నీ మీకు గుర్తుండటం కోసం రాసా. తాజ్వీ అనేది ఉర్దూ పత్రిక, షోయబుల్లా ఖానే రాసి, నిమ్రోజ్ అనేది మోజు. అట్లా అనమాట. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకా చిందు ఎల్లమ్మ అంటే డాక్టర్ కే ముత్యాలు చూడండి ఎప్పుడు చిందుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ముత్యాలు చిందుతూ ఉంటాయి కదా. అంతే, అందులో ఏముంది ఫ్రెండ్స్, ఏదో జస్ట్ ఓ లాజిక్గా గుర్తుపెట్టుకొని సరిపోయేది. ఇవి ఫ్రెండ్స్
ఇది 8th క్లాస్కి సంబంధించి టోటల్ అన్ని చాప్టర్లలో ఉన్నటువంటి రచనలు, బిరుదులు, అదేవిధంగా మరి ప్రక్రియలు కానివ్వండి, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు కానివ్వండి, ఎక్కడ పోకుండా మీకు 6th, 7th, 8th క్లాసు 3 క్లాసులకు సంబంధించి అన్ని చాప్టర్లని చాలా లాజికల్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా నీట్గా మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు వెంటనే 9th క్లాస్ ఫ్రెండ్స్, 9th క్లాస్ తెలుగు, తర్వాత 10th క్లాస్ తెలుగు, 9th, 10th అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెండ్స్ 3rd, 4th, 5th క్లాస్ తెలుగుకు సంబంధించి, అదేవిధంగా 3rd క్లాసు, 4th, 5th, 6th అట్లా సైన్స్ కంటెంట్లకు సంబంధించి 1 by 1 మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ అట్లా హెడ్ ఫోన్స్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ కానివ్వండి అలా పెట్టుకొని మీరు జస్ట్ స్పీడ్గా కొంచెం నా వాయిస్ని స్పీడ్ మోడ్లో పెట్టుకొని మీరు జస్ట్ అట్లా ర్యాపిడ్గా వినండి ఫ్రెండ్స్. ఒక్కసారి వినండి, మీరు ఎన్నిసార్లు చదివినా సరే నా వీడియో మిస్ అవ్వకుండా చూసుకోండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ కావడానికి నా వీడియో ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నిజంగా మనస్ఫూర్తిగా నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మరి నేను ఇంత కష్టపడి మీకు వీడియోలు తయారు చేస్తున్నాను కాబట్టి ఒక్క లైక్ చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కాబట్టి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మనలాగానే మన ఫ్రెండ్స్ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తాడు. మనకే జాబ్ రావాలి, నాకే జాబ్ రావాలనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎవరో బ్లెస్సింగ్ ఎవరు ఫ్రెండ్స్, అందరికీ రావాలి. అందరితో పాటు నాకు జాబ్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరే జాబ్లో ఉంటారు. అది నేను నిజంగా ఫేస్ చేస్తా ఫ్రెండ్స్. సో అది ఓకే ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేస్తూ అందరికీ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు వెంటనే మరొక వీడియోని అప్లోడ్ చేస్తా. ఆ వీడియోని అప్లోడ్ చేసే లోపు మీరు ఈ వీడియోని పర్ఫెక్ట్గా చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక కంటిన్యూషన్గా ఈ 3 days మాత్రం మీకు వీడియోలు వరుసగానే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.